హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ BSK Presence 3. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబుకి స్కూల్ హాలిడే ఉన్న రోజు ఇంట్లో ఉంటే మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము, ఇంకా డేలో మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్ ఎలా చేయాలని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వ్లాగ్. పిల్లలతో అప్పుడప్పుడు ఇలా యాక్టివిటీస్ చేయించితే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది, ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. చాలా ఐడియా ఆలోచించి కూడా చేస్తూ ఉంటారు ఏదైనా యాక్టివిటీ చేయమన్నా కూడా. ఈరోజు నేను చిన్నుతో ఏమేమి యాక్టివిటీస్ చేయించానో ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఏం చేసామో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకుంటా, ఇంకా ఇందులో లెమన్ అండ్ హనీ వేసుకొని కూడా తీసుకోవచ్చు. లెమన్ లో ఉండే సిట్రస్ యాసిడ్ వల్ల ఫ్యాట్ ని కరిగించడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మా బాబు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మాక్సిమం ఇంట్లో టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశ, చపాతి అంతే. ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్స్ కోసం ప్రిపేర్ చేయలేదు అనుకున్నప్పుడు ఇలా ముందు రోజే బాదం, జీడిపప్పు, ఖర్జూర నానబెట్టి సోక్ చేసుకొని ఇలా నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. ఈ రెసిపీని మనం 1 year ప్లస్ బేబీ నుంచి పెట్టొచ్చు. మా చిన్నుకి నేను అప్పటి నుంచి పెట్టేదాన్ని, ఇప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా చేస్తా, ఇష్టంగా తింటాడు. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలనేది మన ఛానల్లో వీడియో కూడా పెట్టా, షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది. అండ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ రెసిపీ కోసం 4 బాదం, 4 జీడిపప్పులు అండ్ 4 ఖర్జూరాలు ముందు రోజు 12 hours అయినా 10 hours పాటు అయినా సరే కంపల్సరీ సోక్ చేసుకోవాలి. రెసిపీ చేసే 10 minutes ముందు అటుకులు 10 minutes నీట్గా క్లీన్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి. 10 hours తర్వాత బాదంని తొక్క తీసి బాదం అండ్ జీడిపప్పు ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసుకొని ఆ తర్వాత అటుకులు అండ్ ఖర్జూరాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఒకసారి మిక్స్ చేస్తే బాదం, జీడిపప్పు సరిగ్గా గ్రైన్ అవ్వవు, అందుకోసం సపరేట్ గా గ్రైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో కాచి చల్లార్చిన 2 టీ గ్లాసెస్ మిల్క్ తీసేసుకొని అందులో ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా వేసి స్పూన్తో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. సో కలుపుతూనే ఉండాలి. నేను స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం పిల్లలకి తాటి బెల్లం అయితే బెటర్ అని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. సో నేను దాన్ని ఫాలో అవుతున్నాను. అందుకోసం తాటి బెల్లం కొంచెం యాడ్ చేశాను. చిన్నుకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు కూడా. బాగుందా? టేస్టీ ఉందా? తినేసి తిను. ఎందుకు? నీకు ఇష్టం కదా, తినేసేయి. ఎక్కడున్నాడు చిన్ని? ఎక్కడున్నాడు? తినకుండా పోవద్దు, తినేసి వెళ్ళాలి. ఈ బైసికల్ చిన్నుకి 2nd yearలో తీసుకున్నాం. ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. 4th birthdayకి వచ్చిన సైక్లింగ్ చేయడం ఈజీ అవ్వడంతో ఈ బైసికల్ ఇంకా ఈజీగా సైక్లింగ్ చేస్తున్నాడు. సగా కాసేపు అలా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇది. మ్యాక్సిమం టీ ఉండాలి కంపల్సరీ నాకు. అవేమో సోరకాయ గారెలు, కొన్ని సోకుడ్ నట్స్. ఈరోజు అలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. నేను మీకు ఈ వీడియోలో సోరకాయ గారెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ సోరకాయ గారెల రెసిపీ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి టేస్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా తెలుసుకొని ఇంట్లో ఒకసారి చాలా టైమ్స్ చేశాను. అండ్ మనకి హెల్దీ కూడా చాలా బాగుంటాయి. వీటిని తపాల్ చెక్కలా చేసుకుంటారు అండ్ ఇలా గారెల్లా కూడా చేసుకుంటారు. ఫస్ట్ సొరకాయ మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్ను బంగారం వీడియో తీస్తున్నాడు. మమ్మీ నువ్వు ఇలా కనిపించట్లేదు, అలా కనిపించట్లేదు అనేసి చేస్తున్నాడు. నాకు చాలా కామెడీగా నవ్వొస్తుంది. ఆ క్లిప్ మొత్తం నేను డిలీట్ చేశాను. ఇందులో ఎంత కామెడీగా అనిపించిందో చిన్ను చెప్పే ఆ మాటలకి. మమ్మీ నువ్వు ఇలా కనిపించట్లేదు, నాకు సొరకాయ కనిపించట్లేదు మమ్మీ అనేసి అన్ని చెప్తున్నాడు కామెడీగా. చిన్ను ఇంట్లో ఉన్నాడంటే కంపల్సరీ నేను చేసే వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తాను, వాడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. సొరకాయ గారెలు చేయడం కోసం నేను సొరకాయని ఇలా కట్ చేసి తురుముకోవడం కోసం వీలుగా ఉండేటట్టు చేస్తుంటే మమ్మీ అదేమైనా వాటర్ మిలానా, నువ్వు ఎందుకు అలా కట్ చేస్తున్నావు, ఎందుకు అసలు ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్ బ్యాంకే ఇంకా ఒకటి. సొరకాయని ఇలా మంచిగా ఉండేది తీసుకోవాలి అండ్ గింజలు కూడా ఉంటే వాటిని పడేయండి. మంచిగా లేతగా ఉండే సొరకాయని తీసుకోండి. ఇలా ముక్కలు చేసేసుకొని తురుముకోండి. మనం ఆటోమేటిక్గా తురుముకునేటప్పుడు గింజలు సపరేట్ అవుతాయి. అవి యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు మంచిగా అనిపించదు ఫీలింగ్. సో అందుకోసం మనం తురుముకునేటప్పుడే వాటిని సపరేట్ చేస్తే బెటరు.
లేతగా ఉండే సోరకాయ అయితేనే మంచిగా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ పిండి కలుపుకొని మనం గారెలు చేసేటప్పుడు కూడా చాలా బాగా చేయడం వస్తుంది. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అండ్ జీలకర్ర కొంచెం. వాటితో పాటు గారెలు చేయడానికి ముందుగానే ఒక 1 అవర్ ముందు 1 కప్పు శనగపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి 1 అవర్ పాటు. నెక్స్ట్ ఇందులో నేను పల్లీలు కూడా వేస్తాను. పల్లీలు వేయడం అందరికి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. ఆ తపాల చెక్క ఈ సోరకాయ గారెలు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను వేసుకుంటాను. కొంచెం పల్లీలను 1 కప్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వాటిని కొంచెం క్రష్ చేయాలి. కొంచెం గారెలు తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీటిని వేసుకోవడం వల్ల. చెప్పా కదా చిన్ను కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాడని. ఇలా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఒక స్టూల్ వేసుకొని మెల్లిగా నా పక్క నుండి చేస్తూ ఉంటాడు. వద్దు నాన్న ఇది కాలుతుంది అది ఇది అని చెప్పినా నేను దూరంగా ఉన్న మమ్మీ, దూరంగా ఉండి చేస్తున్న మమ్మీ అనేసి చెప్తాడు. పిల్లలకి మనం వెంటనే వద్దు ఇక్కడ వద్దు ఈ పని చేయొద్దని చెప్తే అస్సలు వినరు అండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మెల్లిగా చెప్తూ అండ్ వాళ్ళకి ఏం కాకుండా మనం కేర్గా ఉండి చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ అవుతారు. పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం పొట్టు తీసేసి క్రష్ చేసేసుకోవాలి. ఇంతకుముందు ఈ గారెల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలన్నీ మిక్సీ చేసేసుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ: సోరకాయ తురుము, పల్లీలు క్రష్ చేసుకున్నవి అండ్ శనగపప్పు, రైస్ ఫ్లోరు అండ్ మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం. ఇందులో సాల్ట్ యాడ్ చేయడం మీకు చెప్పడం మర్చిపోయాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సోరకాయ అప్పాల కోసం ఇక్కడ డౌ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సోరకాయ తురుములో పచ్చిమిర్చి, కారం అండ్ పల్లీలు అండ్ శనగలు వేసేసుకున్న తర్వాత మనకి రైస్ ఫ్లోర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. తురుముని బట్టి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం అనేది ఏముండదు. అందులో ఉండే వాటర్ కంటెంట్ బట్టే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మనం కలుపుతూ ఇంకా రైస్ ఫ్లోర్ పడుతుంది అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక డౌలా ప్రిపేర్ చేసుకున్నాక మన చేతికి అంటకుండా అండ్ అప్ప చేయడానికి వీలయ్యే అంతగా ఉందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవద్దు. ఎక్కువగా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నా కానీ అప్పలు గట్టిగా వస్తాయి. సో అందుకోసమే మనకి అప్ప చేయడం వీలయ్యి మనం అందులో వేయడం అయ్యేంత వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి. అప్పాలు చేయడానికంటే ముందు ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అది ముందు మనం చేసుకోవాలి. ఫాస్ట్గా కంగారు పడి చేయి కాల్చుకోవడం అలాంటివన్నీ చేయకుండా నేను అప్పాలు చేయడానికి ఒక క్లాత్ తీసుకొని చేస్తాను. అదైతే ఈజీగా వస్తుంది నాకు చేయడం. అందరూ చాలా వరకు కవర్ కూడా యూజ్ చేస్తారు. దీంతో అయితే నాకు ఈజీగా చేయడం వస్తుంది అనేసి ఇలా. అండ్ దాంతోపాటు చేయి తడుపుకోవడం కోసం ఒక గిన్నె కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు అప్పాలు తీయడానికి గంటే ఒక గిన్నె కూడా తీసుకోవాలి ముందుగానే. వేసిన తర్వాత చాలా కంగారు పడాల్సి వస్తుంది. ఇలా అయితే మనం కొంచెం కూల్గా ఉండి చేసుకోవచ్చు. ఇలా ఈ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి సర్వ్ చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లోనే అప్పాలని కాల్చుకోండి. లోపల కూడా కాలితేనే చాలా టేస్టీగా ఉంటాయి. వెయ్యగానే హై ఫ్లేమ్లో అయితే వెంటనే కలర్ వస్తాయి. అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి చేసుకోండి. ఈజీగా ఈ అప్పాలని చేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా బాగుంటాయి, హెల్దీ కూడా. ఈ వ్లాగ్ చిన్న హాలిడే రోజుది కంటిన్యూయేషన్. చిన్ను బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను బ్రేక్ఫాస్ట్ చేశాక చిన్నుతో ఒక యాక్టివిటీ చేపిద్దాం అనేసి వీడి కోసం కలర్ పెయింటింగ్ అనేది నేను ఎప్పుడో తీసుకున్నాను. కానీ వాడికి ఒక హాలిడే వస్తే అప్పుడు చక్కగా చేస్తాడు అండ్ నేను కూడా వాడితో పక్కనే ఉండి చేపించవచ్చు. కొంచెం బిజీగా ఉండకుండా వాడితో మంచిగా ఆ రోజంతా అలా స్పెండ్ చేయొచ్చు అనేసి నేను ఈ కలరింగ్ యాక్టివిటీస్ ఈరోజు చేయించుదామనేసి ఈరోజు ఇచ్చాను. మనం చిన్నప్పుడు ఫేస్ చేయని, ఎక్స్పీరియన్స్ చేయని అన్ని ఇప్పుడు మన పిల్లలతో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, అలా ఈ కలర్ పెయింటింగ్ కూడా. ఇప్పుడు పిల్లలు చాలా స్క్రీన్ టైంకి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని కొంచెం డైవర్షన్ చేయడం కోసం నేను ఇలా చిన్నుతో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేపిస్తుంటాను అప్పుడప్పుడు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వాడికి బాగా అనిపించిందంటే నెక్స్ట్ టైం కంపల్సరీ వాడే ఇష్టంగా తెచ్చుకొని చేస్తాడు. ఇప్పుడు ఈ కలర్ యాక్టివిటీ కూడా అంతే, వాడికి చాలా ఇష్టం చిన్నుకి. నార్మల్గా ఒక చిన్నది వేరేది ఇంతకుముందు కొనిపించాను, చాలా ఇష్టంగా చేశాడు. అందుకోసమే ఇప్పుడు ఇలా ఈ పెయింటింగ్ బాక్సెస్ ఉన్న తీసుకొచ్చి చేపిస్తున్నా.
అసలు ముందు పెయింటింగ్ ఎలా వేయాలి, ఏది డ్రా చేసి వేయాలి, ఏం డ్రా చేసుకోవాలి అనేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి ఒకసారి చూపిస్తే చేస్తాడనేసి నేను ఫస్ట్ ఒక చిన్న ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ది డ్రా చేసి పెయింటింగ్స్ వేయడం చూపించాను. నెక్స్ట్ అదే అదే డ్రా చేసి ఇచ్చి పెయింటింగ్ చేయమన్నా చాలా బాగా చేశాడు. పిల్లలకి మనం ఏదైనా నేర్పించాలి అనుకుంటే వాళ్ళ పక్కన కూర్చొని నేర్పిస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. అండ్ ఇదనే కాదు, హోంవర్క్ అయినా ఏదైనా యాక్టివిటీ అయినా ఏదైనా నేర్పించాలన్నా కానీ కంపల్సరీ వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ చేస్తారు. పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు కంపల్సరీ చదువుతూ రాయమనడం బెటరు. ఎందుకంటే వాళ్ళు వర్డ్సే రాయని, ఆల్ఫాబెట్సే రాయని చదువుతూ రాస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకు చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం చిన్ను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక హోంవర్క్ ఈవినింగ్ టైమ్స్లోనే చేపిస్తాను. మ్యాక్సిమం వాడి పక్కన కూర్చొని హోంవర్క్ ఫినిష్ అయ్యాకనే మేము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాము. యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా నేను వాడి దగ్గర కూర్చొని చేపిస్తాను. మనందరికీ ఉంటుంది పిల్లలకి ఏదైనా నేర్పించాలి, వాళ్ళతో ఇలా యాక్టివిటీస్ చేయించాలి, స్క్రీన్ టైం తగ్గించాలని చాలా అని అందరం అనుకుంటాము. కానీ కొన్ని రీజన్స్ వల్ల బిజీ లైఫ్ వల్ల కొన్ని చేయించలేము. ఆ టైంలో వాళ్ళ కోసం కొంత టైము స్పెండ్ చేయడమే చాలా బెటరు. ఏదో వర్క్ ఉందని బిజీగా ఉన్నామని వాళ్ళని ఇది చెయ్యండి, ఇది చెయ్యాలి అనేసి ఆర్డర్ చేసి కూర్చొని చేయమంటే వాళ్ళు చేస్తారు, కంపల్సరీ చేస్తారు, కానీ ఇంట్రెస్టింగ్గా మాత్రం చెయ్యరు. అండ్ మనం పక్కన కూర్చొని ఉంటే వాళ్ళకి కొంచెం ఎంజాయ్ చేస్తూ మరి చేస్తారు. మెయిన్గా ఈ 5 years లోపు ఏజ్ గ్రూప్ పిల్లలతో మాత్రం కంపల్సరీ మనం వాళ్ళతో కూర్చొని హోంవర్క్ చేపిస్తూ ఉంటేనే చాలా బాగా చేస్తారు. ఓకే 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 ఓకే. కలరింగ్ చేస్తున్నప్పుడు ఫ్లోలో ఆరెంజ్ కలర్ పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేయకుండా వెంటనే నేను వైట్ కలర్లో డిప్ చేశాను. సో వైట్ కలర్ కాస్త వైట్ అండ్ రెడ్ మిక్స్ అయిన కలర్ వచ్చేసింది. సో చిన్ను అంటున్నాడు, మమ్మీ నువ్వేగా ఇలా చేసింది అని అంటున్నాడు. నేను ఫ్లోలో మర్చిపోయాను. నెక్స్ట్ వెంటనే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి బ్రష్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ ఇలా క్లాత్తో ఇలా చేసుకోవాలి నాన్న అని ఒకసారి చూపించగానే నెక్స్ట్ ఏ కలర్ మిక్స్ చేయాలన్నా కానీ ఇంకా అదే ప్రాసెస్ని ఫాలో అయ్యాడు. అక్కడే పెట్టురా. నో దట్ వన్. ఇది ఫస్ట్ ఇది క్యాప్ పెట్టాలిగా వైట్ కలర్ది, ప్రాపర్గా పెట్టాలి. ఓకే. ఇలా పిల్లలతో యాక్టివిటీస్ చేయించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, నేషనల్ ఫ్లాగ్, వాళ్ళకి ఏమేమి కలర్స్ ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇందులో ఏ కలర్ చూస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ అనగానే చిన్ను రెండు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏ గ్రీన్ వేయాలా అన్న అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దేని తర్వాత ఏంటి అనేది కూడా చాలా తెలిసిపోతుంటాయి పిల్లలకి. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు వెంటనే మర్చిపోతూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అనేవి మొత్తం వచ్చి ఉంటాయి, కానీ ఒక 2 days గ్యాప్ ఇస్తే కంపల్సరీ ఒక 3rd day కంపల్సరీ మర్చిపోతుంది. అదే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంటే కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా ఇవన్నీ చేస్తూ ఉంటే నెక్స్ట్ డే ఎప్పుడైనా ఏదైనా చేయమన్నా కానీ వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. అలానే నేను యాక్టివిటీస్ కూడా చిన్నుతో అలానే చేపిస్తూ ఉంటాను. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేయాలంటే వాళ్ళు చేసే పనిని మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని మనం కూడా ఒక పేపర్ తీసుకొని మనం కూడా చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఫైనల్గా మా చిన్ను నేను డ్రా చేసిన నేషనల్ ఫ్లాగ్కి కలరింగ్ ఇలా చేశాడు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.
అలానే మీ పిల్లలు ఇష్టంగా చేసే యాక్టివిటీస్ కూడా నాకు కామెంట్ చేయండి. నేను మా చిన్నతో చూపించడానికి యూజ్ అవుతుంది. చాలా పేషెన్సీతో కూర్చొని నేషనల్ ఫ్లాగ్ని కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ వెంటనే మమ్మీ నేను ఇంకేమైనా డ్రా చేస్తా, నాకు ఇంకేమైనా డ్రా చేసి ఇవ్వు, నేను ఇంకా కలరింగ్ చేస్తా అన్నాడు. వాడి పేషెన్స్కి అయితే నిజంగానే దండం పెట్టచ్చు అనిపించింది. అంతసేపు అది డ్రా చేసి కూడా కూర్చొని మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా అన్నాడు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏదైనా చేయించవచ్చు, తప్పేం లేదు. వీడికి ఇంట్రెస్ట్ ఉండగానే యాపిల్, స్ట్రాబెర్రీ అండ్ క్యాక్టస్ టాయ్ని డ్రా చేశాను. కానీ పిల్లల మైండ్ భలే రన్ అవుతుందని నాకు అనిపించింది. ఒక కలర్ చూస్ చేసుకున్నాడు, గ్రీన్ కలర్ చూస్ చేసుకోగానే యాపిల్కి లీఫ్ గ్రీన్ ఉంటుంది, స్ట్రాబెర్రీకి పైన గ్రీన్ ఉంటుంది, క్యాక్టస్కి పైన గ్రీన్ ఉంటుంది అనేసి ఒకే కలర్ని ఒకసారి తీసుకొని మళ్ళీ అలా చేశాడు. ఇంకా బాగా అనిపించింది ఏంటంటే స్ట్రాబెర్రీకి సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడు బ్లాక్ కలర్ తీసుకుంటే ఎందుకు తీసుకున్నాడా అనుకున్నాను. వెంటనే బ్లాక్ కలర్ సీడ్స్ స్ట్రాబెర్రీకి డ్రా చేశాడు. పిల్లలు ఏదైనా అబ్జర్వ్ చేసినా, ఏదైనా చెప్పినా, చూసినా చాలా గుర్తుపెట్టుకుంటారు. అండ్ మనం ఏదైనా చేయించినా అది కంపల్సరీ వేస్ట్ అవ్వదు, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదొక యాక్టివిటీ, ఇది మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది నేను చిన్న కోసం ప్రిపేర్ చేసా. నార్మల్గా మన ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, దాంతో స్కెచ్ పెన్స్ తోటి ఇలా కలరింగ్స్ డ్రా చేసి ఫస్ట్ అయితే సింగిల్ కలర్ చేశాను. అంటే కలర్ కొంచెం వాడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఒక్కొక్క కలర్ అబ్జర్వ్ చేయడం అండ్ 2 కలర్స్ అబ్జర్వ్ చేయడం కోసం ఇలా పెట్టాను. పక్కన కలర్స్ అబ్జర్వ్ చేసి అలా పెడతాడనేసి సింగిల్ కలర్కి ఫస్ట్ ఎలా చేస్తాడో అనేసి సింగిల్ కలర్ చేశాను. తర్వాత 2 కలర్స్ పెడితే చాలా బాగా చేశాడు. నేను అసలు వీడికి అబ్జర్వ్ చేస్తాడా లేదా అనుకున్నాను, కానీ పక్కన కలర్స్ని బాగా ఐడెంటిఫై చేశాడు. ఈ యాక్టివిటీ చేయడం వల్ల కలర్స్ అనేవి తెలుస్తాయి అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మనం ఇప్పుడు సింగిల్ కలర్ ఎక్కడుందా అని అబ్జర్వ్ చేసి పెట్టడం ఉంటుంది. అండ్ 2 కలర్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్ను పట్టుకున్నాడు, చూపించాడు కదా, అవి ఎక్కడున్నాయి అనేసి కూడా అబ్జర్వ్ చేసి పెట్టాలి. అదొక అబ్జర్వేషన్ స్కిల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్. అయితే మమ్మీ దండం చూపించు. వెరీ గుడ్ డాడీ. చూపించు ముందుకి. ఇన్ని కార్లు. ఇది గిఫ్ట్గా మా అన్నయ్య, మా కజిన్ బ్రదర్ తీసుకొచ్చి ఇచ్చారు చిన్ను కోసం. అంటే చిన్ను కోసం అండ్ మా చెల్లి వాళ్ళ బాబు కోసం, ఇద్దరి కోసం అనేసి తీసుకొచ్చి ఇచ్చారు. చిన్ను ఇవి చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యి ఆడుకుంటున్నాడు. వీటితో కూడా ఒక యాక్టివిటీ చేపించాం చిన్నుతో. మిక్స్డ్ కలర్స్ ఉన్న కార్ అనేవి చాలా ఉన్నాయి. సో అన్నిటినీ ఒక్కొక్కటి అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఉన్న వాటిని అది ఏ కలర్ చూస్ చేసి దాని వెనక పెట్టే డాడీ అంటే ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు. పిల్లలకి ఇంకా కార్ బొమ్మ అంటే బాయ్స్కి పిచ్చి ఇష్టం కదా. యాక్టివిటీస్ అయ్యాక చిన్ను కాసేపు అలా డ్యాన్స్ చేశాడు దెబ్బలు పడితే ఈరోజు సాంగ్కి. నెక్స్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. బెండకాయ కర్రీ చేస్తున్నా ఈరోజు అండ్ బాయిల్డ్ ఎగ్స్. మీకు వీలైనప్పుడు పిల్లలకి ఆల్టర్నేట్ డేస్లో బాయిల్డ్ ఎగ్స్ చేయడానికి ట్రై చేయండి.
ఇక్కడ ఇంకా అన్నం కూడా రెడీ ప్రిపేర్ అవుతుంది. పిల్లలకి మ్యాక్సిమం అన్ని ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఏదైనా ఎలర్జీ ఫామ్ అవుతుంది ఫుడ్ తింటే, అలాంటి అవాయిడ్ చేయండి, కానీ ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి. నేను మా చిన్నుకి మ్యాక్సిమం ఇస్తాను. ఫ్రూట్స్ తినడం కొంచెం వాడు అంతగా తినడం అనమాట. ఆపిల్ అండ్ బనానా ఒకటే ఇష్టంగా తింటాడు. అవి ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఈ పని చేయడం చిన్నుకు చాలా ఇష్టం. ఎగ్స్ బాయిల్ చేసిన ప్రతిసారి నన్ను అంటాడు, మమ్మీ నేను ఎగ్ షెల్స్ నేను తీస్తాను మమ్మీ అనేసి చెప్తాడు. ఆఫ్టర్నూన్ మా లంచ్లో వేడి వేడి రైస్, బెండకాయ కర్రీ అండ్ ఎగ్స్, చల్లటి పెరుగు, అంతే. ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీలోకి వెజిటేబుల్ కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఏమేమి వెజిటేబుల్స్ కావాలి, అండ్ మనం ఈవినింగ్ చాలా తక్కువ తీసుకోవాలనుకుంటాం కాబట్టి దాంట్లో మనకు అన్ని వెజిటేబుల్స్ ఉంటే చాలా హ్యాపీగా తింటాము. అండ్ చాలా లైట్ కూడా తినొచ్చు అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీకి ఏమేమి కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను. క్యారెట్, క్యాలీఫ్లవర్, ఆలు, బీన్స్, ఉల్లిగడ్డలు అండ్ టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. వీటితో పాటు మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అండ్ పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొబ్బరి కావాలి. మనకి ఇన్స్టెంట్గా దొరకకపోతే కొబ్బరి తురుము కూడా అమ్ముతారు, అవి కూడా తీసుకోవాలి. అండ్ ఒక స్పూన్ గసగసాలు కూడా తీసుకోవాలి. ఇక్కడ హోల్ గరం మసాలాస్, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, లవంగ, యాలకు, దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి వేసి వేయించుకోవాలి. మన తురుము కూడా వేయించుకోవాలి. ఈ కొబ్బరి ఉంటే కొబ్బరిని ఇట్లా కట్ చేసేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. ఫస్టే వేస్తే ఏంటంటే వెంటనే మాడిపోతాయి. కొబ్బరి అంతా ఫ్రై అయినాక లాస్ట్లో కొంచెం గసగసాలు ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 10 seconds అలా ఫ్రై చేసేసుకొని, ఆ వేడికి చాలా హీట్కి ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని, ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న హోల్ గరం మసాలాస్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న హోల్ స్పైసెస్ ఉండాలి. యాక్చువల్గా నా దగ్గర స్టార్ ఫ్లవర్ అనేది మొత్తం అలా అయిపోయింది. సో అవన్నీ తీసేసుకొని అలా వేసుకున్నాను. గరం మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఒక్కొక్క వెజిటేబుల్స్ వేసుకొని వెజిటేబుల్స్ని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టమాటాస్ యాడ్ చేసుకోవద్దు, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాక టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమాటాస్ తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ ఇందులో మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. మిల్ మేకర్ని మనం ముందుగానే వాటర్ హీట్ చేసేసుకొని అందులో ఈ మిల్ మేకర్ని వేసి ఒక 10 minutes పాటు ఉంచి తీసి వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్లో వేసేసి సాల్ట్, తగినంత కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా మనం ఫ్రై చేసేసుకున్న కొబ్బరి అండ్ గసగసాలను కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆ మిశ్రమాన్ని మొత్తం మనం ముందుగానే కుక్ చేసుకున్న వెజిటేబుల్స్లో వేసి
బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం పేస్ట్ అండ్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ని వెజిటేబుల్స్ కుక్ అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వెజిటేబుల్స్ చాలా స్మూత్గా కుక్ అవుతాయి. ఇలా వేసుకొని ఒక 2-3 విజిల్స్ వేసే వరకు కుక్ చేసుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. మనం వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది అండ్ డైట్లో కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డే పూరికి కూడా ఇలా యూజ్ చేసుకున్నాం. చపాతీ అండ్ పూరి పరోటాకు కూడా చాలా బాగుంటుంది. ఈరోజు సండే కదా, చిన్ను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండి బోర్ కుడుతుంది అనేసి ఒకసారి కాసేపు అలా బయటికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఈ బజార్ కనిపించేసరికి కాసేపు ఏమైనా థింగ్స్ కావాలా అనేసి చూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్నుకి జామెట్రీ బాక్స్ అడిగాడు. ఇందులో కూడా ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ ఇంకక్కడే చేసేస్తున్నాడు చిన్ను. బట్ మేము అది కొనిపించలేదు, వేరేది మంచి చూసి కొనిపిద్దామనేసి ఊరుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మా చిన్ను కోసం ఏమైనా యాక్టివిటీస్ మీకు తెలిసినవి ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మా చిన్నుతో చేయించడానికి ట్రై చేస్తాను.